ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతునివి ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు. మరి మహేశ్వరః అంటే లేకపోతే ఈశ్వరుడికి సంబంధించి మహేశ్వరుడు అంటే ఈ నామం యొక్క గొప్పతనం ఏమిటి? ఈ నామం మనకి ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది తెలుసుకుందాం. భగవంతుడు ఒకటే పరబ్రహ్మ స్వరూపం, ఒక కాంతి రూపం. కానీ ఎన్ని పేర్లు ఉంటాయి? ఎందుకు ఉంటాయి? మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు కన్నా గొప్పవాడు అని అర్థమా? దేవతలందరూ కొలిచే స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము అని అర్థం. ఈ మహేశ్వరుడు అనేటప్పటికీ కేవలం ఈశ్వరుడు కాదు, మహా ఈశ్వరుడు. ఈ మహా ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన సృష్టి, స్థితి, లయ ఈ మూడు చేస్తున్నాడు. సృష్టించి అలాగే స్థితి అనేటప్పటికీ మన మనుగడ అదంతా చూసుకుంటూ అలాగే మళ్ళీ మనల్ని తనలో లయం చేసుకుంటున్నాడు. ఇది కేవలం మనుషులకి సంబంధించి మాత్రమే కాదు, ప్రతి జీవికి సంబంధించి. అయితే సృష్టి అంటే బ్రహ్మ అంటాంగా, మరి విష్ణువు అంటే స్థితికారకుడు అంటాంగా, లయం అనేటప్పటికీ ఈశ్వరుడు అంటాం. ఈ మూడు పేర్లు కనిపించిన మహేశ్వరుడు అనేటప్పటికీ సృష్టి, స్థితి, లయ ఏకకాలంలో చేసేస్తున్నవాడు. ఏకకాలంలో ఎలా చేసేస్తాడు? ఎప్పుడో సృష్టి అవుతుంది, ఆ తర్వాత స్థితి అన్నది జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడో కదా లయం అవుతుంది అని అనుకోవడానికి లేదు. ప్రతిరోజు సృష్టి, స్థితి, లయ మన జీవితంలో జరుగుతూ ఉంటుందట. అదేంటి అంటే మనం నిద్ర లేచేటప్పుడు సృష్టి అన్నది జరుగుతోంది. ఎవరికి అంటే మన ఇంద్రియాలకు, లేకపోతే మన శరీరానికి మనం మెలకువగా జాగృత్ అవస్థలో ఉంటాం. ఆ తరువాత ఆ మనుగడ రోజంతా మనకి అలా ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటాం. స్థితి అయిపోయింది. ఆ తరువాత లయం అంటే ప్రళయం వచ్చేస్తుందా? లేదు, మనం నిద్రలోకి వెళ్ళిపోవడం. మరి నిద్రలోకి వెళ్ళిపోవడం కూడా గొప్ప విషయమా? అందరికీ నిద్ర పడుతుంది కదా, ఇందులో మహేశ్వరుడు ఏం చేస్తున్నాడు అని అనుకోవడానికి లేదుగా. మహేశ్వరుడు అంటేనే ఆ పని చేస్తున్నాడు. ఈ నిద్రావస్థ అంటే ఎటువంటిది అంటే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనసులోకి వెళ్ళిపోవాలి, మనసు ఆత్మలోకి వెళ్ళిపోవాలి. రెండు స్థాయిలు ఉంటాయి. ఇంద్రియాలు మనసులోకి వెళ్ళకపోతే, మన ఇంద్రియాలు పని చేస్తూ ఉంటే అలా పడుకుని ఉన్నా ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే మనకు వినిపిస్తూ ఉంటుంది, మనం సమాధానం చెప్తాం. ఎవరైనా వచ్చి అటు తిరుగుతున్నా మనం నిద్రపోతున్న ప్రదేశంలో మనం వాళ్ళని చూడగలుగుతున్నాం. దాన్ని మనం నిద్ర అంటామా? లేదు. అంటే కేవలం మనం ఆ అవస్థలో ఉన్నాం, కానీ మనం నిద్రపోవడం లేదు. మనం నిద్రపోవాలి అంటే మనం మాట్లాడకూడదు, మనం వినకూడదు, మనం చూడకూడదు, మనకు అసలు ఏదీ తెలియదు, ఇలా పడుకున్నాం అలా లేచాం అనేటట్టుగా ఉండాలి. ఇది ఎలా జరుగుతోంది ఈ ప్రక్రియ? ఆలోచన చేస్తే అదే మహేశ్వర శక్తి. అందుకే ఇంద్రియాలు మనస్సులోకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకపోతే అన్నీ వినిపిస్తూ ఉంటాయి, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది నిద్ర కానే కాదు. అలా నిద్ర అన్నది లేకపోతే జీవుడు, శరీరము రెండూ అలసిపోతూ ఉంటాయిగా. ఈ రోజంతా పనిచేసిన తర్వాత ఖచ్చితంగా మనకి విశ్రాంతి ఇంద్రియాలకు అవసరం. ఆ విశ్రాంతిని ఎవరిస్తున్నారు? నిద్ర రూపంలో లయం చేసుకుంటూ మహేశ్వరుడు ఇస్తున్నాడు. ఇది మహేశ్వర తత్వం. ఇంతేనా? కాదు, ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. మనసులోకి వెళ్ళిపోతే సరిపోదు. ఒక్కొక్కసారి అక్కడే ఉండిపోతే అప్పుడు మనకి కలలు వస్తూ ఉంటాయి, బాగా కలలు వస్తుంటాయి కొంతమందికి. అంతా అయోమయం, లేకపోతే ఆందోళన, ప్రశాంతత ఉండదు, ఎప్పుడు మంచి కళ్ళే రావు కదా, అంత గందరగోళం. ఎందుకు అంటే కళ ఆ అవస్థ, స్వప్నావస్థలో మనసు పనిచేస్తూ ఉంటుంది ఇంద్రియాలను పట్టుకుని. అందుకే కళలో మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, కళతో చూస్తూ ఉంటాం, ఏవేవో వింటూ ఉంటాం, పొద్దున వరకు కూడా గుర్తొస్తూ ఉంటాయి కదా. మరి అలా ఎందుకు జరిగింది? ఇంద్రియాలను మనసు పట్టుకుంది, కానీ ఇంద్రియాలను పట్టుకున్న మనసు ఆత్మలోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఆత్మలోకి వెళ్ళిపోతుందో సుషుప్తి అంటే గాఢ నిద్ర. అప్పుడు కలలు రావు, ఇలా పడుకున్నాము అలా లేచాము అన్నట్టుగా అనిపిస్తుంది. మధ్యలో ఎంతసేపు పడుకున్నాం కూడా మనకి తెలియదు, మనం గడియారం చూసుకుంటే తప్పితే. అలా ఈ సుషుప్తిలోకి వెళ్ళిపోవడం కూడా మహేశ్వర అనుగ్రహం. ఈ ప్రక్రియ అన్నది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది, ప్రతి జీవికి జరుగుతూ ఉంటుంది కదా. ఒక్కరోజైనా నిద్ర లేకుండా అలా ఉంటే మన పరిస్థితి ఏమైపోతుంది? ప్రతిరోజు మన ఇంద్రియాలను మనసు పట్టుకోకపోతే, ఆ మనసు వెళ్ళి ఆత్మను పట్టుకోకపోతే, రోజంతా కలలు కంటూ ఉంటే ఇక మనకి విశ్రాంతి అన్నది ఎలా ఉంటుంది? ఆ తర్వాత మళ్ళీ జాగృత అవస్థని ఎలా మనం ఆనందంగా అనుభవిస్తాం? ఈ ప్రక్రియ మహేశ్వరుడు చేస్తున్నాడు.
అందుకే దేవతలచే అందరితోనూ ఆరాధింపబడుతున్నాడు. ఏ ఈశ్వరుడు లయం చేసుకుంటాడు అనే రూపం మనం మాట్లాడుకుంటున్నామో, ఏ శ్రీ మహావిష్ణు స్థితికారకుడు అని చెప్పుకుంటున్నామో, ఏ బ్రహ్మ సృష్టికి కారణం అని మనం చెప్పుకుంటున్నామో, ఈ 3 చర్యలు ఏకకాలంలో ప్రతినిత్యం ప్రతి జీవికి చేస్తూ ఆ జీవి యొక్క మనుగడ కొనసాగేటట్టు మహేశ్వరుడు అందిస్తున్నాడు. అందుకే మళ్ళీ లేవడం, మళ్ళీ సృష్టి జరుగుతోంది. అలా పడుకుని లేవకపోతే తీసుకుని వెళ్ళిపోతారు మనల్ని. కాబట్టి లేవాలి, లేచి మళ్ళీ మన కర్మలు చేసుకోవాలి, మళ్ళీ నిద్ర పట్టాలి. ఈ వ్యవస్థ అన్నది చూసుకున్నవాడు మహేశ్వరుడు. అంత గొప్ప అనుగ్రహాన్ని మహేశ్వరుడు మనకు అందిస్తున్నాడు. నమస్తే.